హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఆలూ చీజ్ రోల్స్. మీరు ఆలూతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా, ఈసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది తినడానికి చాలా ఎమ్మీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాదండి, ఈ రోజు నుంచి నా వీడియోస్ అన్నిటికీ నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఎవరైతే నా వీడియోని ఫుల్గా వాచ్ చేసి కమెంట్స్ ఇస్తారో అందులో ఉన్న బెస్ట్ ఆఫ్ 3 కమెంట్స్కి నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. అదేంటో నేను చెప్తాను. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలని, తయారీ విధానాన్ని చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు 1 కప్పు, కొత్తిమీర తరుగు 2 స్పూన్లు, నెయ్యి 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, వాము 1 స్పూన్, మైదా 1 కప్, ఆయిల్ 1 కప్, చీజ్ స్లైసెస్ 100 గ్రామ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకొని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి, సాల్ట్ 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, వాము 1 స్పూన్. ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమం అంతా మెత్తగా కలుపుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి బాండింగ్ కోసం దీనికి మైదా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది రెడీ అయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ కర్రతో దీన్ని ఒత్తుకోవాలి. ఇలా ఈ ఉండని అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చీజ్ స్లైసెస్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా సమానంగా లోపల ఉన్న చీజ్ స్లైస్ అన్ని బయటికి రాకుండా ఒత్తుకోవాలి. ఇలా నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ రోల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది రెడీ అయింది. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ చీజ్ రోల్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. అలాగే ఎవరైతే ఈ వీడియో చూసి కమెంట్స్ చేయండి, నేను బెస్ట్ ఆఫ్ 3 కమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వారికి నేను మొబైల్ రీఛార్జ్ కూపన్స్ని పంపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.